స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభం పలుకుతున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది అంటూ ఉన్నాడు. అలాగే ఇవి ఒక విత్తనం వలె దేవుడు తన ప్రియబిడల కొరకు సిద్ధపరిచి ఉంచాడంట. ప్రియులారు, నీతిమంతుల కొరకు వెలుగున్నది, యథార్థ హృదయుల కొరకు ఆనందాన్ని దేవుడు విత్తి ఉన్నాడంట. అది ఒక విత్తనం వలె దేవుడు భూమిలో నాటాడంట. నాటిన తర్వాత నీతిమంతులకు వెలుగు అనేటువంటి విత్తనము మొలుస్తూ ఉన్నది, యథార్థ హృదయుల కొరకు ఆనందము మొలుస్తూ ఉన్నదంట. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, చాలాసార్లు నేనే పని చేసినా కూడా చీకటిలో తడువులాడినట్టుగా ఉన్నది, నేనే పని చేసినా కూడా నా పనులన్నీ ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి, దేవుని యొక్క కృప ప్రత్యక్షత నాకు కంట కనబడడం లేదు, ఆనందం నాకు దూరం అయిపోతూ ఉన్నదని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. అయితే ఈ శుభదినాన దేవుని యొక్క వాక్యం నీతిమంతుల కొరకు దేవుడు వెలుగును ఉంచాడంట. ఎందుకు అనంటే, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం యెహోవాయందు భయభక్తులు కలిగినుట జ్ఞానమునకు మూలమన్నాడు. అలాగే దేవుని యొక్క ప్రత్యక్షతను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు. తర్వాత దేవుడు తన ప్రియ శిష్యులతో ఏమని అంటున్నా అంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు తన ప్రియ శిష్యులతో చెప్పినటువంటి మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్న మాట ఎలాంటిది అనంటే, వారు దేవుని గురించి, దేవుని యొక్క సత్యమును గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా లోకంలో ఉన్నటువంటి చీకటి, పాపము, శాపము తొలగిపోయినట్లుగా దేవుని యొక్క వాక్కు వెలుగు వలెను, అగ్ని వలెను, ఖడ్గం వలెను పనిచేస్తూ ఉన్నది. ప్రియులారు, అప్పుడు వారు ఏమై ఉంటూ ఉన్నారంట, వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీతిమంతుల కొరకు వెలుగు సిద్ధముగా ఉన్నదంట. భక్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్న కాలంలో దేవుడు ఆయన్ని దర్శించినప్పుడు ఒక గొప్ప వెలుగు ఆకాశం నుండి దిగివచ్చి సౌలును చుట్టుకున్నట్టుగా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ప్రియులారు, ఆ వెలుగును ఆయన చూడలేక గుడ్డివాడైపోయాడు. వెంటనే, ప్రభువా నువ్వెవడవయ్యా నాతో మాట్లాడుతున్నావు అంటూ ఉన్నాడు. అప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు, నీవు హింసించుచున్నటువంటి నజరేయుడగు యేసును అని దేవుడు మాట్లాడతాడు. ప్రియులారు, అప్పుడు దేవుని యొక్క వెలుగును ఆయన చూసిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి కఠినాత్మ లేక గర్వము, అహంకారం, ప్రతి విధమైన క్రూరత్వం అంతా తొలగిపోయి దేవుని యొక్క ప్రత్యక్షతను చూసిన తర్వాత దేవుని గురించి మాట్లాడడానికి, దేవుని గురించి సాక్ష్యం పలకడానికి, ఎవరినైతే ఈ మార్గమును గురించి క్రైస్తవులు అనబడేవారు లేక క్రీస్తుని ఎరిగిన వారు ఎవరైనా కనబడితే వారిని కొట్టి, తిట్టి, ఈడ్చి, అపహాస్యం చేసి చెరసాలకు తీసుకుని వెళ్ళి నానా రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని యొక్క వెలుగును చూసిన తర్వాత ఆయన జీవితం అంతా మార్చబడింది. ప్రియులారా, నీతిమంతుల కొరకు వెలుగును దేవుడు ఎలాగున సిద్ధపరిచాడో అలాగునే యథార్థ హృదయుల కొరకు ఆనందాన్ని కూడా దేవుడు జాగ్రత్తగా సిద్ధపరిచాడు. ఆనందాన్ని విత్తి ఉన్నాడంట. నీతిమంతులు ఎక్కడున్నాడో అక్కడ వెలుగును, యథార్థ హృదయం కలిగి ఎవరు జీవిస్తున్నారో వారి కొరకు ఆనందాన్ని దేవుడు దాచిపెట్టాడంట. అది ఎప్పుడు బట్టబయలవుతా ఉన్నది అని అంటే, అది తగిన టైంలో దేవుడు సిద్ధపరిచినటువంటి తగిన టైంలో దేవుడు ఆనందాన్ని మొలిపిస్తాడు. ప్రియులారా, అది విత్తి ఉన్నాడు దేవుడు.
విత్తనం వేసి ఉన్నాడు. అది 30 60 100 ఫలించినట్లుగా అది ఫలించినప్పుడు యథార్థ హృదయాల కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి విద్య అయితేనేమి, ఎగ్జామ్స్ అయితేనేమి, జాబ్ అయితేనేమి, ప్రమోషన్ అయితేనేమి, బిజినెస్ అయితేనేమి, ఏదైనా తీసుకోండి ప్రియులారా, అన్ని విషయాల్లో యథార్థవంతులు ఆనందంతో పొంగిపోవునట్లుగా దేవుడు ఆనందాన్ని విత్తి ఉన్నాడంట ప్రియులారా. కంటికి కనబడి, చెవికి కనబడి, హృదయానికి అర్థం కానటువంటి ఆశీర్వాదపు జల్లులు యథార్థ హృదయాల కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతంలోనూ ఉన్న దేవుడు వారి కొరకు ఆనందాన్ని దాచి ఉంచాడు. ఆ ఆనందము చేత మన ప్రాణము తెప్పరిల్లినట్లుగా దేవుడు గొప్ప కృపను తన ప్రియబిడ్డల కొరకు దాచి ఉంచాడు. ప్రియుల భక్తులను జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఘనకార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే గొప్ప ఆనందంతో వారు పొంగిపోయారు. అలాగే యూదులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా వారి జీవితంలో మరణము వారికి రావలసి ఉండగా మరణ శాసనమును దేవుడు కొట్టివేసి శుభదినాన్ని దేవుడు కలుగజేసినప్పుడు గొప్ప ఆనందంతో వారు పొంగిపోయారు. ప్రియులారా, నిజమే, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలమైన మనము నీతి మార్గంలో, సత్య మార్గంలో అలాగే యథార్థమైన జీవితాన్ని కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఏదో ఒక దినాన దేవుడు మనకు ఆనందాన్ని సమృద్ధిగా మనకు ఇవ్వబోతున్నాడు. ఆ ఆనందం చేత పొంగిపోయే ఆనందంతో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా ఈ శుభదినాన దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఇలాగున ఆశీర్వదించినప్పుడు, గొప్ప చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప ఇంకేమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అలాగనే ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఆయన వెలుగుతో నింపబోతూ ఉన్నాడు, ఆనందంతో నింపబోతున్నాడు, ఆశీర్వాదములతో దేవుడు నింపబోతున్నాడు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు తప్ప నా స్థితి కానీ, నా గతి కానీ, నా కష్టం కానీ, నా ప్రయాస కానీ ఇందులో ఏమీ లేదని హృదయపూర్వకంగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రియులారా, నీ ఇంట, నీ పొలంలో, నీ వ్యాపారంలో, నీ విద్యాబుద్ధుల్లో, నీ జాబ్ విషయంలో, నీ సంఘములో, నీ సమాజంలో, నీ ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో దేవుడు గొప్ప కృపను సర్వ సమృద్ధిగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అట్టే ఆశీర్వాదముల చేత నీవు, నీ ఇంటివారు నింపబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగమును బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా నీతిమంతుల కొరకు వెలుగును, ఆర్తవంతుల కొరకు ఆనందమును విత్తి ఉన్నానని మీరు సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు. నిజముగా నా తండ్రి, ఈ మాటలు మా అందరి జీవితాల్లో ఫలభరితంగా ఉంచండి. మీకు స్తోత్రాలు. మీ బిడ్డల జీవితాల్లో అట్టి ఆనందాన్ని, అట్టి తండ్రి వెలుగును, తేజస్సును, మహిమను మీరు కనపరచబోతున్నందుకై స్తుతిస్తున్నాను. నా రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించినందుకై, హెచ్చించినందుకై, గొప్ప చేసినందుకై, మీ ఆశీర్వాదముల చేత మీ బిడ్డలందరినీ తృప్తిపరిచినందుకై, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చినందుకై, కొరతలన్నీ తీర్చినందుకై స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ ఈ శుభదినాన తండ్రి, ఈ దినం ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం దయచేయమని, దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.